ఒక మార్కు ప్రశ్నల విషయానికొస్తే, ఇక్కడ మొట్టమొదటి క్వెషన్ ఎక్స్పాండ్ ద వర్డ్ యుఎన్‌సిఈడీ అనుంది. మరి యుఎన్‌సిఈడీని ఎక్స్పాండ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని రాయాల్సుంటుంది. ఇక రెండవ ప్రశ్న విషయానికొస్తే, అకార్డింగ్ టు ది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 హౌ మచ్ జాగ్రఫికల్ ఏరియా ఈజ్ డిజైర్డ్ యాజ్ ఫారెస్ట్ ఏరియా అనేది రెండో ప్రశ్న. మరి దీని అర్థం ఏంటంటే 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఒక జాగ్రఫికల్ ఏరియాలో అడవులు ఎంత శాతం ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి దీనికి సమాధానం 33% ఆఫ్ ది టోటల్ జాగ్రఫికల్ ఏరియా అని సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక మూడో ప్రశ్న విషయానికొస్తే, బేసిక్ రా మెటీరియల్ యూజ్డ్ బై అల్యూమినియం ఇండస్ట్రీ అని ఇక్కడ మూడో ప్రశ్న అడగబడింది. మరి దీని అర్థం ఏంటంటే అల్యూమినియం ఇండస్ట్రీలో ఉపయోగించబడే రా మెటీరియల్ ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి దీనికి సమాధానం బాక్సైట్ అని రాయాలి. ఫోర్త్ వన్, సీక్రెట్ సొసైటీ ఫౌండెడ్ బై మ్యాజ్నీ అని ఉంది ఇక్కడ ప్రశ్న. మ్యాజ్నీ అంటేనే మనకు యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ గుర్తు రావాలి. మరి అతను చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో మ్యాజ్నీ. మరి మ్యాజ్నీ రెండు సీక్రెట్ సొసైటీస్ని స్థాపించడం జరిగింది. ఒకటి యంగ్ ఇటలీ, మరొకటి యంగ్ యూరోప్. మరి రెంటిలో ఏదైనా మనం ఆన్సర్గా రాయొచ్చు, యంగ్ ఇటలీని కానీ లేదంటే యంగ్ యూరోప్ను కానీ. మీకు ఐదో ప్రశ్న విషయానికి వస్తే, ఆర్గనైజేషన్స్ కాల్డ్ బ్రెట్టన్ వుడ్స్ ట్విన్స్ అని ఇక్కడ ఐదో ప్రశ్న ఉంది. దీని అర్థం ఏంటంటే బ్రెట్టన్ వుడ్స్ కవలలు అని వేటిని అంటారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి బ్రెట్టన్ వుడ్ ట్విన్స్ అని వేటిని అంటారు అంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంక్, ఈ రెండింటినీ కలిపి బ్రెట్టన్ వుడ్ ట్విన్స్ అని అంటారు. ఎందుకు ఇలా అంటారంటే 1944లో అమెరికాలోని అంటే యుఎస్ఏలోని న్యూ హ్యాంప్షైర్ అనేటువంటి రాష్ట్రంలో బ్రెట్టన్ వుడ్స్ అనేటువంటి ప్రదేశంలో ఈ రెండు ఒకేసారి ఏర్పాటు చేయబడ్డాయి. ఏవేవి? ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి అంటే వరల్డ్ బ్యాంక్. ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా ఒకేసారి ఒకే చోట ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి మరి వీటిని ట్విన్స్ అని అనొచ్చు. మరి బ్రెట్టన్ వుడ్స్ ట్విన్స్ ఏవంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్. తర్వాత సిక్స్త్ క్వశ్చన్, వెన్ డిడ్ ది గ్రేట్ డిప్రెషన్ బిగిన్ అంటే గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి దానికి సమాధానం 1929. షెడ్యూల్డ్ ఏడో ప్రశ్న విషయానికి వస్తే, సెవెంత్ క్వశ్చన్ విషయానికి వస్తే, షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే భారత రాజ్యాంగం ఎన్ని భాషల్ని అధికార భాషలుగా భారత రాజ్యాంగం ఎన్ని భాషల్ని గుర్తించింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి దీనికి సమాధానం 22 లాంగ్వేజెస్. ఎనిమిదో ప్రశ్న విషయానికి వస్తే, ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ అని ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే ఫారిన్ అఫైర్స్, పోలీస్, బ్యాంకింగ్, కరెన్సీ, ఈ 4 ఇచ్చారు. మరి ఈ 4 ఆడ్ వన్ అవుట్ ఏది అంటే పోలీస్. ఎందుకంటే ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, కరెన్సీ ఈ 3 కూడా సెంట్రల్ లిస్ట్ లేదా యూనియన్ లిస్ట్లో ఉంటాయి. పోలీస్ మాత్రం స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి మరి దీన్ని మనం సమాధానంగా రాయాలి, పోలీస్ అనేటువంటి దాన్ని. ఇక 9వ ప్రశ్న విషయానికి వస్తే, బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీగా ఇచ్చారు. టీడీపీ ఏ రకమైన పార్టీ అవుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. బీజేపీ నేషనల్ పార్టీ అయినప్పుడు టీడీపీ స్టేట్ పార్టీ అవుతుంది, లేదంటే రీజనల్ పార్టీ, రెండు రకాలుగా రాయొచ్చు. బీజేపీ నేషనల్ పార్టీ అయినప్పుడు టీడీపీ స్టేట్ పార్టీ అవుతుంది, లేదా రీజనల్ పార్టీ అనైనా రాయొచ్చు. ఇక 10వ ప్రశ్న విషయానికి వస్తే, డిఫైన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని డిఫైన్ చేయండి అనేటువంటిది ప్రశ్న. మరి దీనికి సమాధానం ఏంటంటే ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 year per 1000
లైవ్ బర్త్స్ అనేది దీనికి సమాధానం. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో పుట్టిన పిల్లల్లో అంటే 1000 మంది పిల్లల్లో వాళ్ళు కూడా ఎలా పుట్టాలి, పుట్టినప్పుడు వాళ్ళు ప్రాణంతో ఉండాలి. ఆ 1000 మంది కూడా ప్రాణంతో పుట్టి ఒక సంవత్సరం కూడా పూర్తి కాకనే చనిపోయే వారిని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కింద లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరంలో ఒక 1000 మంది పిల్లలు ప్రాణంతో పుట్టారు. వారిలో మరి 50 మంది ఒక సంవత్సరం కూడా పూర్తి కాకనే చనిపోయారు. అప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎలా లెక్కిస్తారంటే 1000:950. ఎందుకంటే 50 మంది చనిపోయారు కాబట్టి 1000:50గా మనం ఇక్కడ రాయటం జరుగుతుంది. తర్వాత కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ అని ఇక్కడ 11వ ప్రశ్న అడగబడింది. టాటా మోటార్స్ ఆటోమొబైల్, ర్యాన్ బ్యాక్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇక్కడ రెండు ఇచ్చారు. వీటిలో కరెక్ట్గా మ్యాచ్ చేసింది ఏది అనేటువంటిది ప్రశ్న. మరి దీని విషయానికి వస్తే టాటా మోటార్స్ ఆటోమొబైల్ అనేది కరెక్ట్గా మ్యాచ్ చేశారు. ర్యాన్ బ్యాక్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇక్కడ మ్యాచ్ చేశారు, కానీ అది తప్పు. ర్యాన్ బ్యాక్సీ అనేది ఆ మెడిసిన్స్ తయారు చేస్తుంది, ఫార్మస్యూటికల్స్ తయారు చేస్తుంది, దానికైతే సరిపోతుంది. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదో ఐటీ అని ఇచ్చారు కాబట్టి అది తప్పు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ టాటా మోటార్స్, ఎందుకంటే ఇది కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది కాబట్టి ఆటోమొబైల్కి. తర్వాత 12వ ప్రశ్న విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ కంట్రీస్ కరెంట్లీ మెంబర్స్ ఆఫ్ WTO, అంటే ప్రస్తుతం WTOలో ఎన్ని దేశాలు మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి, సభ్య దేశాలుగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి దీనికి సమాధానం 164 కంట్రీస్. తర్వాత సెక్షన్ 2లో ఇక్కడ 2 మార్కుల ప్రశ్నలు అడగబడతాయి. మొత్తం 8 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. మరి ఇక్కడ మనం 13వ ప్రశ్న గమనించినట్టయితే, హౌ డు ఇండస్ట్రీస్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ప్రశ్న. అంటే పరిశ్రమలు ఏ విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి, ఏ విధంగా కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి ఇండస్ట్రీస్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ మెనీ వేస్, అంటే చాలా రకాలుగా ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఒకటి ఎయిర్ పొల్యూషన్, రెండవది వాటర్ పొల్యూషన్, మూడవది థర్మల్ పొల్యూషన్, నాలుగవది కెమికల్ పొల్యూషన్. ఈ విధంగా అనేక రకాలుగా మరి ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. 14th ప్రశ్న, వాట్ ఈజ్ మెంట్ బై ట్రేడ్, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ లోకల్ ట్రేడ్ అనేటువంటిది ప్రశ్న. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి మరియు లోకల్ ట్రేడ్కి ఉన్న తేడా ఏంటి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. మరి ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే చూద్దాం. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనగా ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ 2 or more కంట్రీస్, అంటే ఒక దేశం నుంచి 2-3 ఇతర దేశాలకు ఎగుమతి చేయబడితే దానిని మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. ఏవైనా వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, ఒక దేశం నుంచి ఎక్కువ దేశాలకు ఎగుమతి అయితే, లేదంటే ఏవైనా 2 దేశాల మధ్య జరిగేటువంటి ట్రేడ్ను మనము ఇంటర్నేషనల్ ట్రేడ్గా చెప్పొచ్చు. మరి లోకల్ ట్రేడ్ అంటే అర్థం ఏంటంటే ట్రేడ్ ఈజ్ విత్ ఇన్ ద కంట్రీ, ఒక దేశంలోని 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రదేశాల మధ్య ఒక దేశంలోనే నిర్వహించబడే వ్యాపారాన్ని లోకల్ ట్రేడ్ అని అంటారు. మరి ఇంటర్నేషనల్ ట్రేడ్కి లోకల్ ట్రేడ్కి మరొక తేడా ఏంటంటే ట్రేడ్ యూజువల్లీ టేక్ ప్లేస్ త్రూ సీ ఆర్ ఎయిర్ రోడ్స్. జనరల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది సముద్ర మార్గాల ద్వారా, వాయు మార్గాల ద్వారా వస్తువుల్ని రవాణా చేయటం జరుగుతుంది. లోకల్ ట్రేడ్లో అలా కాకోకుండా మరి ఒక దేశంలోనే రోడ్స్ మరియు రైల్వే నెట్వర్క్ ద్వారా, తర్వాత వాటర్ వేస్ ద్వారా గూడ్స్ అనేవి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి రవాణా చేయబడుతుంటాయి లోకల్ ట్రేడ్లో. మరి మరొక తేడా ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి లోకల్ ట్రేడ్కి
ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. జనరల్గా విదేశీ ఎగుమతులు, విదేశీ దిగుమతులు ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్లో భాగమై ఉంటాయి. లోకల్ ట్రేడ్లో సేల్స్ అండ్ పర్చేజెస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద లోకల్ మార్కెట్. అంటే లోకల్ మార్కెట్లోనే అమ్మడం కొనుగోలు జరుగుతాయి. ఎక్కడంటే లోకల్ ట్రేడ్లో. సో ఈ విధంగా ఈ రెండింటికి మనము తేడాలు రాయాలి. ఇక 15th క్వశ్చన్ విషయానికి వస్తే, వాట్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోసే? హోసే అనేది ఒక ఫెస్టివల్. మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, హోసే అనేటువంటి ఈ ఫెస్టివల్ని కరీబియన్ దీవులు అంటే వెస్టిండీస్ ఉంది కదా, కరీబియన్ దీవుల్లో మరి ఈ పండుగ జరుపుకుంటారు. ఇది ఒక ముస్లిం ఫెస్టివల్. మరి హోసే వాజ్ ఏ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ముస్లిమ్స్ బట్ పీపుల్ ఆఫ్ మెనీ రిలీజియన్స్ జాయిన్డ్ ఇట్. మరి దీని అర్థం ఏంటంటే, హోసే అనేది ముస్లింలు సెలబ్రేట్ చేసేటువంటి ఒక పండుగ. అయితే ఇందులో ఇతర మతాలకు చెందిన వారు కూడా జాయిన్ అవుతుంటారు. అంటే సర్వమతాలు ఇందులో పాల్గొంటుంటాయని అర్థం వస్తుంది. ఇట్ బికేమ్ ఎన్ ఈవెంట్ షోయింగ్ యూనిటీ, బ్రదర్హుడ్ అండ్ షేర్డ్ కల్చర్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. మరి ఈ పండుగ అనేది యూనిటీని అంటే రకరకాల మతాల మధ్య, భిన్న మతాల మధ్య యూనిటీ అంటే ఐకమత్యాన్ని, బ్రదర్హుడ్ అంటే సోదరభావాన్ని ఇది చాటి చెబుతుంది పండుగ. ఇక 16వ ప్రశ్న విషయానికి వస్తే, హౌ డిడ్ ది ప్రింట్ కల్చర్ స్ప్రెడ్ లిటరసీ అమాంగ్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా? ప్రింట్ కల్చర్ ఏ విధంగా లిటరసీని పూర్ పీపుల్లో పెంపొందించింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి దీనికి సమాధానం, బుక్స్ బికేమ్ చీప్ అండ్ ఈజీ టు గెట్. అంటే ప్రింట్ కల్చర్ వల్ల బుక్స్ చాలా చీప్ కాస్ట్కే అంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. సులభంగా వాటిని పొందడం కూడా సాధ్యమైంది. పూర్ పీపుల్ కుడ్ బై ఆర్ బారో స్మాల్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్. అంటే పూర్ పీపుల్ కూడా వీటిని కొనగలిగారు. వీటిని పుస్తకాలను కావచ్చు, న్యూస్ పేపర్ని కావచ్చు. అంతేకాకుండా ప్రింట్ కల్చర్ వల్ల ప్రింటెడ్ మెటీరియల్స్ హెల్ప్డ్ దెమ్ లెర్న్ రీడింగ్. మరి ప్రింటెడ్ మెటీరియల్ ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులో వచ్చిందో మరి చదవడం కొంచెం సులభమైంది. ఇట్ ఇన్క్రీజ్డ్ దేర్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్. మరి ప్రింట్ కల్చర్ అనేది ప్రజల యొక్క నాలెడ్జ్ పెరగడానికి, వారిలో అవేర్నెస్ పెరగడానికి, ఫైనల్గా లిటరసీ రేటు పూర్ పీపుల్లో స్ప్రెడ్ అవ్వడానికి ప్రింట్ కల్చర్ దోహదపడింది అనేటువంటి విషయాన్ని మనము ఈ ప్రశ్నకు సమాధానంగా రాయాలి. ఇక 17th ప్రశ్నకు వస్తే, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఏ యూనిటరీ వన్ అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది ప్రశ్న. మరి దీనికి సమాధానం, ఇన్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ పవర్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సాధారణంగా ఫెడరల్ గవర్నమెంట్ ఉండేటువంటి దేశాల్లో ఏమవుతుందంటే పవర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మధ్య డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇద్దరు కూడా పవర్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్. దీనికి ఎగ్జాంపుల్గా మనము ఇండియాని, యూఎస్ఏ అంటే అమెరికా, ఈ రెండింటిని రాయొచ్చు. యూనిటరీ గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే, ఇన్ ఏ యూనిటరీ గవర్నమెంట్ ఆల్ పవర్ లైస్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే మొత్తం అన్ని అధికారాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వబడతాయి. ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే మరియు జపాన్, దీనికి ఉదాహరణలుగా రాయొచ్చు యూనిటరీ గవర్నమెంట్కి. ఇక 18th క్వశ్చన్ విషయానికి వస్తే, మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉండే ఏవైనా ఒక 2 ప్రొవిజన్స్ రాయండి. దేనికి సంబంధించినవి? ఇండియాని సెక్యులర్ స్టేట్గా చేసేటువంటి ఏవైనా 2 అంశాలని, అంటే కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన ఏవైనా 2 అంశాలు దేనికి సంబంధించినవి రాయాలి? ఇండియా సెక్యులర్ స్టేట్ అని చెప్పడానికి పనికొచ్చేటువంటివి, నిరూపించడానికి పనికొచ్చే ఏవైనా 2 అంశాలు రాయమని ఇక్కడ అడిగారు. కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ ఫ్రీడమ్స్ ఆఫ్ రిలీజియన్. అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి రిలీజియన్ విషయంలో పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చింది. ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని
స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు. అదొక ప్రావిజన్ రాయాలి. రెండవది, నో రిలిజియన్ హ్యాజ్ ఏ స్పెషల్ స్టేటస్. ఏ మతానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్టేటస్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఇవ్వబడలేదు. దాని అర్థం ఏమి? ఆల్ రిలిజియన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అంటే అన్ని మతాలని సమానంగా ఇక్కడ పరిగణిస్తూ ఉంది. సో ఈ రెండు అంశాలని మనము ఈ ప్రశ్నకు సమాధానంగా రాయాలి. ఏవేవి? కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్, నో రిలిజియన్ హ్యాజ్ ఏ స్పెషల్ స్టేటస్. ఈ రెండు అంశాలు రాస్తే దీనికి సరిపోతుంది. మరి 19 ప్రశ్నను మనం ఇక్కడ చూస్తే ఈ చిత్రాన్ని, ఇక్కడ ఏముందంటే, వీ విల్ షిఫ్ట్ దిస్ ఫ్యాక్టరీ టు అనదర్ కంట్రీ, ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్పెన్సివ్ హియర్ అని మనకి ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కార్టూన్ ఏదైతే ఉందో దీన్ని గమనిస్తే ఇక్కడ ఏం రాశారంటే, వీ విల్ షిఫ్ట్ దిస్ ఫ్యాక్టరీ టు అనదర్ కంట్రీ, ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్పెన్సివ్ హియర్ అని ఈ కార్టూన్ నందు రాయబడింది. దీని అర్థం ఏమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దేశానికి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు చెందిన వారే చైనాలో ఒక ఫ్యాక్టరీ పెట్టారనుకుందాం. మరి కొద్ది రోజులు అక్కడ ఉత్పత్తికి సంబంధించిన ధరలు అంటే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు అంటే చైనాకు చెందినటువంటి ప్రజలు మరి ఎక్కువ వేతనాన్ని కోరుకొని ఎక్కువ శాలరీని డిమాండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు వస్తువుల్ని తయారు చేయడం చాలా ఎక్స్పెన్సివ్గా మారుతుంది. అలాంటి సందర్భంలో మరి యుఎస్ఏకి లేదా వేరే దేశాలకు చెందినటువంటి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు? చైనా నుంచి వారి యొక్క పెట్టుబడులను వేరే ప్రాంతాలకి తరలించాలని అనుకుంటారు. సో అలాంటి సందర్భంలో వేసిందే ఈ కార్టూన్. మరి ఎందుకు అతను తరలించాలనుకుంటున్నాడు అంటే, ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి, హయ్యర్ వేజెస్ అండ్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ హ్యావ్ లెడ్ టు ఇన్క్రీజ్డ్ కాస్ట్. మరి దీని అర్థం ఏంటంటే, హయ్యర్ వేజెస్ అండ్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ హ్యావ్ లెడ్ టు ఇన్క్రీజ్డ్ కాస్ట్ అంటే ఎక్కువగా శాలరీ అడగడం, వేతనం అడగడం, తర్వాత మంచి అంటే ఫ్యాక్టరీలో చక్కటి పని పరిస్థితులు కల్పించమని డిమాండ్ చేయడంతో మరి ఎక్కువ జీతం ఇవ్వాలన్నా, ఫ్యాక్టరీలో చక్కటి వాతావరణ పరిస్థితులు కల్పించాలన్నా, పనిచేసే పరిస్థితులు కల్పించాలన్నా ఆటోమేటిక్గా ఈ పారిశ్రామికవేత్తలకి చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలని ఆలోచిస్తారు. ఇక రెండో పాయింట్, దేర్ ఫోర్ వీ హ్యావ్ డిసైడెడ్ టు షిఫ్ట్ దిస్ ఫ్యాక్టరీ టు అనదర్ కంట్రీ, ప్లీజ్ బిగిన్ ద నెసెసరీ ప్రిపరేషన్స్ అని రాయాలి. ఎందుకంటే మరి అక్కడ బాగా ఖర్చు పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఇంకా వాళ్ళకు ఒకే ఒక మార్గం ఉంది, అక్కడి నుంచి ఇంకొక దేశానికి వారి క్యాపిటల్ని వాళ్ళు తరలించాలి. ఇది మాత్రమే వాళ్ళ ముందున్నటువంటి ఒకే ఒక పరిష్కారం. 20వ ప్రశ్న విషయానికి వస్తే, హౌ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ హెల్ప్ ద కన్జ్యూమర్స్. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అనేవి కన్జ్యూమర్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి అనేటువంటిది ప్రశ్న. మరి సమాధానం విషయానికి వస్తే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ హెల్ప్ కన్జ్యూమర్స్ నో ద రైట్స్ అండ్ డ్యూటీస్. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అనేవి కన్జ్యూమర్స్కి ఎలాంటి హక్కులు ఉన్నాయో, ఎలాంటి డ్యూటీస్ ఉన్నాయో ఇది తెలియజేస్తుంది. ఇక రెండోది, దే గైడ్ పీపుల్ ఆన్ హౌ టు కంప్లైంట్ వెన్ దే ఆర్ చీటెడ్. దీని అర్థం ఏంటంటే, వినియోగదారులు ఒకవేళ మోసానికి గురైతే ఏ విధంగా వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ గైడ్ చేస్తుంది. ఇక మూడో పాయింట్, దే ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ ఫ్రమ్ డిజానెస్ట్ సెల్లర్స్. ఎవరైతే ఈ డిజానెస్ట్ సెల్లర్స్ ఉంటారో, అంటే నీతి నియమాలు పాటించినటువంటి అమ్మకందారుల నుంచి కొనుగోలుదారుల్ని, కన్జ్యూమర్స్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ రక్షిస్తాయి.
ఇంకా ఫోర్త్ పాయింట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ మేక్ ష్యూర్ కన్జ్యూమర్స్ గెట్ గుడ్ ప్రోడక్ట్స్ అండ్ ఫెయిర్ ప్రైసెస్. అంటే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ కన్జ్యూమర్స్కి మంచి వస్తువులు అందుబాటులో ఉండేలాగా, అట్లాగే ఫెయిర్ ప్రైసెస్ అంటే సరసమైన ధరలకు వస్తువులు లభించేలాగా కూడా ఇవి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటాయి. ఈ విధంగా రకరకాలుగా కన్జ్యూమర్స్కి ఇవి హెల్ప్ చేస్తున్నాయి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్. ఇక 21వ ప్రశ్న విషయానికి వస్తే ఇవి 4 మార్కుల ప్రశ్నలు. ఇవి కూడా ఈ 4 మార్కుల ప్రశ్నలు కూడా 8 ఉంటాయనేటువంటి మనం గమనించాలి. ఇవి కూడా అన్నీ రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే 1 మార్కు ప్రశ్నలు కానీ, 2 మార్కుల ప్రశ్నలు కానీ, 4 మార్కుల ప్రశ్నలు కానీ వీటిలో ఛాయిస్ అనేది ఉండదు. ప్రతి ప్రశ్న రాయాల్సిందే. మరి 21వ ప్రశ్న విషయానికి వస్తే హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ అఫెక్టెడ్ ది డిఫ్లెక్షన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ మెనీ వేస్, ఎక్స్ప్లెయిన్. మరి దీని అర్థం ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మానవ చర్యలు ఫ్లోరా అండ్ ఫానా అంటే వృక్షజాలం జంతుజాలం నశించిపోవడానికి తగ్గిపోవడానికి హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మానవ కార్యకలాపాలు కారణమవుతున్నాయి. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయమని ఇక్కడ ప్రశ్న ఉంది. మరి హ్యూమన్ యాక్టివిటీస్ మనందరికీ తెలుసు. హ్యూమన్ యాక్టివిటీస్ కారణంగా మరి వరల్డ్ మొత్తం చాలా వరకు ఫ్లోరా అండ్ ఫానా తగ్గిపోయినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఏ యాక్టివిటీస్ ఇక్కడ మనం గమనిస్తే నెంబర్ 1 డిఫారెస్టేషన్ అంటే అడవులు నరికివేయడం వల్ల మరి ఫ్లోరా ఫానా బాగా తగ్గిపోయింది. హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ముఖ్యంగా రకరకాల జంతువులు నివసించేటువంటి వాటి హ్యాబిటాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డిస్ట్రక్షన్ చేయటం జరిగింది హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా. సో దానివల్ల కూడా ఫ్లోరా ఫానా తగ్గిపోయింది. లాస్ ఆఫ్ హ్యాబిటాట్స్ ఫర్ మెనీ స్పీసీస్ అంటే రకరకాల జంతువులకు హ్యాబిటాట్స్ అనేవి డిస్ట్రక్షన్ జరిగాయి. తర్వాత పొల్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఈ పొల్యూషన్ కూడా ఫ్లోరా అండ్ ఫానా తగ్గిపోయేదానికి కారణమైంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ విపరీతంగా భూములన్నింటినీ వ్యవసాయానికి వాడుకోవడం వలన కూడా ఫ్లోరా అండ్ ఫానా మరి రోజుకి తగ్గిపోతూ ఉంది. దీస్ ఆర్ ఆల్ అఫెక్టెడ్ ది హెల్త్ అండ్ సర్వైవల్ ఆఫ్ మెనీ స్పీసీస్. మరి పైన ఇచ్చినటువంటి ఈ కారణాలన్నీ కూడా రకరకాల జీవులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక 22nd క్వశ్చన్ విషయానికి వస్తే వడ్ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా, ఎక్స్ప్లెయిన్. మరి సోలార్ ఎనర్జీకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఎలా అనుకుంటున్నావు, ఎక్స్ప్లెయిన్. ఎందుకు అనుకుంటున్నావు? వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. సోలార్ ఎనర్జీ ఇండియాలో మంచి ఫ్యూచర్ కలిగి ఉందని ఎందుకు అనుకుంటున్నావు, ఎక్స్ప్లెయిన్ చేయనేది ప్రశ్న ఇక్కడ. మరి సమాధాన విషయానికి వస్తే నెంబర్ 1 పాయింట్, సోలార్ ఎనర్జీ ఈజ్ అన్ ఇన్ఎగ్జాస్టిబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సన్లైట్. మరి ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే ఇది ఎప్పటికీ తరిగిపోయినటువంటి వనరు సోలార్ ఎనర్జీ అనేది, కాబట్టి దీనికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇక 2వ పాయింట్ విషయానికి వస్తే ఇట్ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్. మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రిసీవ్డ్ సన్లైట్ ఆన్ 300 days యాన్యువల్లీ. మరి మన ఇండియా ఉష్ణమండల దేశం కాబట్టి, హాట్ కంట్రీ కాబట్టి దాదాపు 300 రోజులు చక్కటి సన్లైట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువ తయారవడానికి ఆస్కారం ఉంది. మరొక పాయింట్, ఇట్ బికమ్స్ పాసిబుల్ టు జనరేట్ 20 MW సోలార్ ఎనర్జీ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఇన్ సచ్ ఏరియాస్. బాగా ఎండ పడేటువంటి ప్రదేశంలో 1 స్క్వేర్ కిలోమీటర్ ప్రదేశంలోని దాదాపు 20 మెగావాట్ల సోలార్ ఎనర్జీ తయారు చేసేదానికి, ఉత్పత్తి చేయడానికి ఇండియాలో అవకాశం ఉంది. తర్వాత ఇట్ ఈజ్ ఈజీ టు ఎస్టాబ్లిష్ సోలార్ ప్లాంట్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. అంటే అర్బన్ ఏరియాలోను రూరల్ ఏరియా రెండింటిలో కూడా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ పాపులర్ యాజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్, హీటింగ్, వాటర్, లైటింగ్. అంటే
వంట చేసుకోవడానికి, నీటిని వేడి చేయడానికి, లైటింగ్ కొరకు అన్నిటికి కూడా ఈ సోలార్ ఎనర్జీని మనం యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ఏ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక రెన్యూవబుల్ ఎనర్జీ. దస్ ద సోలార్ ఎనర్జీ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. సో ఈ కారణాలన్నింటి వల్ల భారతదేశంలో సోలార్ ఎనర్జీకి చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇక 23rd క్వశ్చన్ విషయానికి వస్తే, ఇది కామెంట్ అనేటువంటి ప్రశ్న రకానికి చెందింది. కామెంట్ అంటే ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాన్ని చదివి మనం కామెంట్ చేయాలి. మరి పేరా విషయానికి వస్తే, ఐడియాస్ ఆఫ్ నేషనల్ యూనిటీ ఇన్ ఎర్లీ 19th century యూరోప్ వర్ క్లోజ్లీ అలైడ్ టు ద ఐడియాలజీ ఆఫ్ లిబరలిజం. ద టర్మ్ లిబరలిజం derives from the Latin root liber, meaning free. For the new middle class, liberalism stood for freedom for the individual and equality of all before the law. Politically, it emphasized the concept of government by consent. Since the French Revolution, liberalism had stood for the end of autocracy and clerical privileges, a constitution and representative government through parliament. 19th century liberals also stressed the inviolability of private ప్రాపర్టీ. సో మరి ఈ పేరనంతా మనం చదివిన తర్వాత మరి కింది పాయింట్స్ రాయొచ్చు. లిబరలిజం మెంట్ ఫ్రీడమ్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. లిబరలిజం అంటేనే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్క వ్యక్తిగతంగా స్వేచ్ఛను అనుభవించాలి. అంతేకాకుండా ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే చట్టం ముందు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. తర్వాత ఇట్ సపోర్టెడ్ ఏ గవర్నమెంట్ దట్ వర్క్స్ విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద పీపుల్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేరా ఆల్మోస్ట్ లిబరలిజానికి సంబంధించింది ఇది. మరి ఇందాకే మనం చెప్పుకున్నట్టు లిబరలిజం అంటే ప్రతి ఒక్కరూ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉండాలి, చట్టం ముందు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరినీ సమానంగా చూడబడాలి. అంతేకాకుండా ఇట్ సపోర్టెడ్ ఏ గవర్నమెంట్ దట్ వర్క్స్ విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద పీపుల్. మరి ఏ దేశంలో అయినా కానీ గవర్నమెంట్ ప్రజల అంగీకారంతోనే ఏ పనైనా చేయాలి. కాన్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల అంగీకారాన్ని పొందిన తర్వాతే గవర్నమెంట్ ఏ చర్యకైనా ముందుకెళ్ళాలి, ఏ పనైనా చేపట్టాలి అనేది ఇక్కడ దీని అర్థం. తర్వాత థర్డ్ వన్, లిబరల్స్ వాంటెడ్ టు ఎండ్ ఆటోక్రసీ అండ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఆఫ్ ది చర్చ్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి పేర లిబరలిజంకి సంబంధించింది. లిబరలిజాన్ని కోరుకునే లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, లిబరల్స్ స్వేచ్ఛావాదులు, వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఎండ్ ఆఫ్ ఆటోక్రసీ. ఆటోక్రసీ అంటే ఏక వ్యక్తి పాలన, ఏకస్వామ్యం అంటే ఒకే వ్యక్తి పరిపాలన ఉండకూడదని చెప్పి ఇక్కడ లిబరల్స్ వాంఛించారు. అంతేకాకుండా స్పెషల్ ప్రివిలేజెస్ ఆఫ్ ద చర్చ్ అంటే ముఖ్యంగా మనం మధ్యయుగంలో గమనిస్తే, ఆ మధ్యయుగంలో యూరోప్లో చర్చిలో ఉండేటువంటి మతాధికారులు అనేక రకాల ప్రివిలేజెస్ అంటే అనేక రకాల హక్కులను అనుభవించేవారు. మరి ఆ హక్కులు కూడా ఎండ్ అయిపోవాలి, వాళ్లకు ఎలాంటి ప్రత్యేక హక్కులు ఉండకూడదని చెప్పి కూడా ఈ లిబరల్స్ వాదించడం జరిగింది. దే అంటే ఇక్కడ లిబరల్స్ బిలీవ్డ్ ఇన్ హ్యావింగ్ ఏ కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి దేశంలో కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలి. ఎలక్టెడ్ పార్లమెంట్లో కూడా ఎవరుండాలి సభ్యులుగా అంటే ఎవరైతే ప్రజల చేత రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకోబడతారో వారే మరి పార్లమెంట్ నిర్వహించాలి. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. మరి పాత రోజుల్లో ఆల్మోస్ట్ ఆస్తులన్నీ కూడా రాజు ఆధీనంలో ఉండేవి. అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు కూడా వ్యక్తిగతంగా ప్రైవేట్ ప్రాపర్టీ ఇవ్వాలి అని మరి ఇక్కడ లిబరల్స్ వాదించడం జరిగింది.
మరి ఈ పేరాన్ని చదివిన తర్వాత ఈ అంశాలన్నింటినీ మనం రాస్తే దీనికి ఆన్సర్, చక్కటి ఆన్సర్ తయారవుతుంది. 24th క్వశ్చన్ విషయానికి వస్తే, అనలైజ్ వై ఉమెన్ వర్కర్స్ ఇన్ బ్రిటన్ అటాక్డ్ ది స్పిన్నింగ్ జెన్నీ. స్పిన్నింగ్ జెన్నీ అనేది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా స్పిన్నింగ్ జెన్నీ అనేది ఒక పరికరం కనిపెట్టబడింది. అయితే దాన్ని బ్రిటిష్ ఉమెన్ అటాక్ చేశారు. ఆ స్పిన్నింగ్ జెన్నీని వాడకూడదని చెప్పేసి ఎక్కడైనా వాడుతుంటే దాని మీద అటాక్ చేయటం జరిగింది. ఎందుకలా వాళ్ళు అటాక్ చేశారనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి ఎందుకు స్పిన్నింగ్ జెన్నీ పైన అటాక్ చేశారంటే, ఉమెన్ థాట్ ద స్పిన్నింగ్ జెన్నీ వుడ్ టేక్ అవే దేర్ జాబ్స్. ఈ స్పిన్నింగ్ జెన్నీ అనేటువంటి యంత్రం వాడితే మరి అది వేగంగా పనిచేస్తుంది కాబట్టి ఉమెన్కి పని లేకుండా పోతుందని ఆ ఉద్దేశంతో ఉమెన్ దానిపైన అటాక్ చేశారు. అదొక పాయింట్. దే ఫియర్డ్ దే వుడ్ ఎర్న్ లెస్ మనీ. మరి స్పిన్నింగ్ జెన్నీ ఒకవేళ అందరూ ఫ్యాక్టరీల్లో వాడేస్తే వీళ్ళకి పని దొరకదు కాబట్టి అప్పుడు వీళ్ళు తక్కువగా మనీని సంపాదించే అవకాశం ఏర్పడి తక్కువగా డబ్బును సంపాదించే అవకాశం వస్తుంది కాబట్టి అందుకు కూడా వీళ్ళు భయపడటం జరిగింది. మా ఆదాయం తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అటాక్ చేశారు. తర్వాత దే ఫెల్ట్ ది మెషిన్ వుడ్ రీప్లేస్ హ్యాండ్ స్పిన్నింగ్. ఆ చేతులతో ఈ పత్తిని వడకడం కాకుండా మరి ఇది అంటే ఈ మెషిన్ స్పిన్నింగ్ జెన్నీ అనేటువంటి ఈ మెషిన్ మరి హ్యాండ్ స్పిన్నింగ్ని రీప్లేస్ చేస్తుందని కూడా ఉమెన్ భయపడ్డారు. సో దే అటాక్డ్ అండ్ బ్రోక్ ద స్పిన్నింగ్ జెన్నీ. సో అందుకే వాళ్ళు ఏం చేశారు, ఫైనల్గా దాని మీద అటాక్ చేసి మరి స్పిన్నింగ్ జెన్నీ ఎక్కడైనా వాడుతూ ఉంటే వాటన్నిటిని బ్రేక్ చేయటం, పగలగొట్టడం జరిగింది. ఇక 25th క్వశ్చన్ విషయానికి వస్తే, ఐడెంటిఫై ద ఛాలెంజెస్ టు డెమోక్రసీ. అంటే డెమోక్రసీ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ మనం గమనిస్తే కరప్షన్, అవినీతి ఎక్కువగా ఉండడం డెమోక్రసీకి ఒక ఛాలెంజ్. తర్వాత ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అఫెక్ట్స్ గుడ్ ఓటింగ్. అంటే ఓటు యొక్క ప్రాధాన్యత చాలామంది మరి గుర్తించకపోవడం వల్ల ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలామంది ఎలక్షన్లలో పాల్గొని ఓటు వేయటం లేదు. అంతేకాకుండా ఈ ఓటు యొక్క ప్రాధాన్యత తెలుసుకోకుండా చాలామంది డబ్బు తీసుకుని మరి నేర స్వభావం ఉండే వ్యక్తులు కూడా ఓటేయడం అనేది డెమోక్రసీ ఎదుర్కొంటున్నటువంటి మరొక ఛాలెంజ్. మనీ పవర్ మేక్స్ ఎలక్షన్స్ అన్ఫెయిర్. మరి మనీ అండ్ మజిల్ పవర్ ఈ రెండూ కూడా ఈ ఎన్నికల్ని అన్ఫెయిర్గా తయారు చేస్తున్నాయి. ఇది మరొక ఛాలెంజ్ డెమోక్రసీ ఎదుర్కొంటున్నటువంటి మరొక ప్రాబ్లం. సోషల్ డివిజన్స్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్. సోషల్ డివిజన్స్ అంటే ఇండియా లాంటి ఒక పెద్ద దేశంలో ఎక్కువ వైవిధ్యం ఉన్నటువంటి దేశాల్లో సోషల్ డివిజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మతపరంగా డివిజన్స్ ఉన్నాయి, కులపరంగా డివిజన్స్ ఉన్నాయి, భాషాపరమైనటువంటి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల మధ్య అంటే ఒక్కోసారి మతపరమైన ఘర్షణలు, కొన్ని సందర్భాల్లో కుల సంఘర్షణలు, మరికొన్ని సందర్భంలో భాషాపరమైన వైవిధ్యం కారణంగా వచ్చేటువంటి ఘర్షణలు, మరికొన్ని సందర్భాల్లో ప్రాంతాల మధ్య వచ్చేటువంటి చిచ్చులు, ఇవన్నీ కూడా డెమోక్రసీకి ఛాలెంజ్గా ఉంటున్నాయి. మరి ఈ అంశాలు రాస్తే ఈ ప్రశ్నకి మంచి సమాధానం తయారవుతుంది. మరి 26వ ప్రశ్న విషయానికి వస్తే, హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్. అంటే డెమోక్రసీ గవర్నమెంట్ అనేది అంటే డెమోక్రటిక్ వేలో ఏర్పాటైన ఒక గవర్నమెంట్ అకౌంటబుల్గా, రెస్పాన్సివ్గా, మరి లెజిటిమేట్గా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి మనం మోనార్కికల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్తో డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ రెండింటినీ పోల్చి చూస్తే మోనార్కికల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎటువంటి రెస్పాన్స్ ఉండదు, మోనార్కీకి అకౌంటబుల్గా ఉండడు, అది లెజిటిమేట్ కాదు, ఎందుకంటే మరి రాజు అనేవాడు ఎన్నుకోబడాడు కాబట్టి. కానీ దాంతో పోలిస్తే మరి డెమోక్రసీ అనేది పూర్తిగా అకౌంటబుల్గా, రెస్పాన్సివ్గా, లెజిటిమేట్గా ఉంటుంది. మరి లెజిటిమేట్గా ఉంటుంది, అకౌంటబుల్గా ఉంటుందని ఎలా చెప్పగలమంటే, ఇన్ ఏ డెమోక్రసీ పీపుల్ ఎలెక్ట్ దేర్ లీడర్స్ త్రూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్.
జనరల్గా డెమోక్రటిక్ కంట్రీస్లో తమకు ఇష్టమైన నాయకుల్ని మంచి లీడర్ని ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అకౌంటబుల్గా ఉండే అవకాశం ఉంది. మోనార్కికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇలాంటి అవకాశం లేదు. ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫార్మ్ ద గవర్నమెంట్. ప్రజలు ఎవరినైతే ఇష్టపడి ఎన్నుకుంటారో వారే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఇది ఒక మంచి విషయం డెమోక్రసీలో. కాబట్టి వారు అకౌంటబుల్గా ఉండే అవకాశం ఉంది. పీపుల్ కెన్ చేంజ్ ద గవర్నమెంట్ బై ఓటింగ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. మరి డెమోక్రసీలో ఉండేటువంటి ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు సరిగా పనిచేయకపోతే తిరిగి దాన్ని తొలగించే అవకాశం ఉంది. కాబట్టి మరి దానికి భయపడి ఎంతో కొంత అకౌంటబుల్గా, రెస్పాన్సివ్గా మరి గవర్నమెంట్ రన్ అయ్యేటువంటి అవకాశం డెమోక్రటిక్ కంట్రీస్లో ఉంటుంది. పీపుల్ కెన్ చేంజ్ ద గవర్నమెంట్ బై ఓటింగ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. దిస్ కీప్స్ ద లీడర్స్ అకౌంటబుల్ టు ద పీపుల్. మరి ఈ అంశాలన్నీ లీడర్స్ను కొంతవరకైనా 100% కాకపోయినా కనీసం 80-90% వారు అకౌంటబుల్గా ఎన్నుకున్నటువంటి లీడర్లు అకౌంటబుల్గా ఉండే అవకాశం డెమోక్రటిక్ కంట్రీస్లో ఉంది. ఇక 27వ ప్రశ్న విషయానికి వస్తే, ద ఎర్త్ హ్యాస్ ఇనఫ్ రిసోర్సెస్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ బట్ నాట్ ఇనఫ్ టు సాటిస్ఫై ద గ్రీడ్ ఆఫ్ ఈవెన్ వన్ పర్సన్. మరి ఈ ప్రశ్నకి మీనింగ్ ఏంటంటే, అర్థం ఏంటంటే, ఈ భూమి దాదాపుగా భూమిపైన ఉండేటువంటి వ్యక్తులందరి అవసరాలు తీర్చగలదు. కానీ ఒక వ్యక్తి యొక్క దురాశను మాత్రం తీర్చలేదు అనేటువంటిది ప్రశ్న. అంటే ప్రశ్న విషయానికి వస్తే, భూమిపైన నివసించే ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తుంది, కానీ దురాశను తీర్చలేదు. అంటే అత్యాశకు పోయేటువంటి వ్యక్తుల ఆకాంక్షల్ని భూమి తీర్చలేదు. దురాశతో మరి మాకు ఎక్కువ ఆస్తులు కావాలి, డబ్బు కావాలనేటువంటి దురాశ కలిగిన వ్యక్తుల యొక్క కోరికల్ని తీర్చలేదు ఏది భూమి. కానీ అవసరాలు మాత్రం అందరిది తీరుస్తుంది. భూమిపై నివసించే ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగల కెపాసిటీ భూమికి ఉంది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. అంటే దీన్ని మనం డిస్కస్ చేయాలి. ఈ పాయింట్ కరెక్టేనా అంటే అందరి అవసరాలు భూమి తీరుస్తుంది కానీ దురాశను తీర్చలేదు అనేటువంటి పాయింట్ కరెక్టేనా, దీన్ని డిస్కస్ చేయండి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి సమాధాన విషయానికి వస్తే, ఎర్త్ హ్యాస్ ఇనఫ్ రిసోర్సెస్ ఫర్ ఎవరి వన్స్ నీడ్స్ బట్ నాట్ ఫర్ పీపుల్స్ గ్రీడ్. ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కరి అవసరాలు భూమి తీర్చగలుగుతుంది, దురాశను మరి దురాశ కలిగిన వ్యక్తులను సాటిస్ఫై చేయలేదు వారిని. రెండోది, ఓవర్ యూజింగ్ రిసోర్సెస్ హార్మ్స్ ది ఎన్విరాన్మెంట్ అండ్ రిడ్యూసెస్ దెమ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఎవరైనా వ్యక్తులు మరి దురాశతో విపరీతంగా భూమిపై నుండి వనరుల్ని వాడుకునేస్తే ఎన్విరాన్మెంట్ అంతా డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి రిసోర్సెస్ లేకుండా పోతాయి. వెన్ ఏ ఫ్యూ పీపుల్ టేక్ టూ మచ్ ఇట్ క్రియేట్స్ ఇన్ఈక్వాలిటీ ఇన్ సొసైటీ. ఒక వ్యక్తి భూమిపై నుండి వనరులను అత్యధికంగా వాడుకుంటే మరి ఇతరులు ఆ వనరుల్ని వాడుకోలేరు. అప్పుడేమవుతుంది అంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. రియల్ డెవలప్మెంట్ మీన్స్ యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ సో ఆల్ పీపుల్ బెనిఫిట్. మరి నిజమైన రియల్ డెవలప్మెంట్ అంటే నిజమైన అభివృద్ధి అంటే ఏంటంటే ఆ వనరుల్ని, భూమిపైన ఉండేటువంటి వనరుల్ని అందరూ లాభపడేలా వాడుకోవడమే రియల్ డెవలప్మెంట్. ఒక 28th క్వశ్చన్ విషయానికి వస్తే, డెస్క్రైబ్ సమ్ ఆఫ్ యువర్ డ్యూటీస్ యాజ్ ఏ కన్జ్యూమర్ ఇఫ్ యూ విజిట్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ యువర్ లొకాలిటీ. అంటే మీ లొకాలిటీలో, మీ ప్రాంతంలో నువ్వు ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్కి పోతే ఒక కస్టమర్గా, ఒక కన్జ్యూమర్గా నీ విధులేంటి, నీ డ్యూటీస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి మనం ఒక కస్టమర్గా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే మన డ్యూటీస్ ఏంటంటే, నెంబర్ 1, వీ షుడ్ చెక్ ద ఎంఆర్పి. మనం కొనే ముందు ఏం చేయాలి, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఎంత ఉందో ఎంఆర్పిని చెక్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని కూడా చెక్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ని చెక్ చేయాలి. కొనే ముందు ఇవన్నీ చెక్ చేయాలి, ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్. వీ మస్ట్ ఆల్వేస్ టేక్ ఏ బిల్ ఆర్ రిసిప్ట్ ఫర్ ఎవరీ పర్చేజ్. ప్రతి ఒక్క కొనుగోలుకు మనం సంబంధించిన బిల్ ఖచ్చితంగా తీసుకోవాలి అడిగి. వీ షుడ్ రీడ్ ద లేబుల్ అండ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఆ ప్రోడక్ట్కి ఇన్ఫర్మేషన్ మొత్తం మనము ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే
ప్రతి ఒక్క వస్తువుకి అందులో లోపల ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో వేటితో తయారైందో రాసి ఉంటారు కాబట్టి ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనము చదవాలి. వీ మస్ట్ బిహేవ్ రెస్పాన్సిబ్లీ ఇన్సైడ్ ద షాపింగ్ కాంప్లెక్స్ అండ్ నాట్ డ్యామేజ్ ఎనీ గూడ్స్. మరొక షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళినాక మనం లోపల ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా బిహేవ్ చేస్తూ అక్కడ ఉండేటువంటి వస్తువులకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూడాలి. ఇవి ఒక కన్జ్యూమర్గా మన బాధ్యతలు, డ్యూటీస్.